హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చూపించబోయే వంట ముందా మిర్చిరండి. ఫ్రెండ్స్, దానికోసం నేను పెసల్ని నైట్ అంతా నానబెట్టేసానండి. వాటిని ఒక పొడి క్లాత్లోకి వేసేసి తడి లేకోకుండా ఇలాగా ఆరబెట్టేసి ఒక బౌల్లో వేసి మీకు చూపిస్తున్నానండి. దీంతో మనం ముందల మిర్చిని తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, తర్వాత ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా వేడైందండి. అందులోకి మనం పెసలు వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, బాగా ఆరిన తర్వాత వేసుకోండి, తడితడిగా వేయద్దు. ఫ్రెండ్స్, ఇవి బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, తర్వాత నేను ఒక బౌల్లోకి ఒక 5 గరిటెల వరకు శనగపిండి వేసేసి 2 స్పూన్లు వరిపిండి, కొంచెం సాల్ట్ వేసేసి నేను ఇలాగా ముద్దలా చేసి పెట్టుకున్నానండి. మరీ జోరుగా కాకుండా కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకొని ఉంచుకోండి. ఫ్రెండ్స్, మనం పెసలు ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం జంతికల్లాగా వేసుకోవాలండి. అందుకోసమే నేను ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, మనం కలిపి పెట్టుకున్న ఈ ముద్దని కొంచెం ఆయిల్ తీసుకొని పైన అద్దేసి జంతికలు వేసుకునేది ఉంటుందండి, సన్నకారపూస వేసుకునేది ఉంటుందండి. దానికి కూడా ఆయిల్ అప్లై చేసేసి లోపలికి ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని కూడా ఇలా చేసేసుకొని దీంట్లోకి వేసేసుకుందాం. ఫ్రెండ్స్, నేను కొంచెమే కలిపానండి మీకు చూపించడానికి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చండి. అప్పుడు తర్వాత దీన్ని ఇలా పెట్టేసి మనం వేసుకోవాలండి సన్నకారపూస. ఫ్రెండ్స్, మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ రావాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇంకొంచెం కలర్ మారాలి. ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. మన స్వీట్ షాప్లో కొనుక్కునే ముందలండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇంట్లోనే చక్కగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకని నేను మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనం వేసిన పెసలు అయితే వేగిపోయాయండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, పెసలు అయితే తీసేసానండి. దాంట్లోకి మనం కారపూస వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాగా ఒక లేయర్ సరిపోతుందండి. ఫ్రెండ్స్, చూడండి, చాలా నీట్గా వచ్చింది కదండి. మనకి ఇది సరిపోతుందండి మనం తీసుకున్న పెసలకి. ఇది క్వాంటిటీ. ఫ్రెండ్స్, సన్నకారపూస కూడా వేగిపోయిందండి. దీన్ని మనం తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి కొంచెం వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. మిక్సీకి సరిపడండి, ఎక్కువ వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను. ఫ్రెండ్స్, వేసిన గుళ్ళు కూడా వేగిపోయాయండి. మరి వేపిన మాడిపోతాయండి, బాగోదు. మనకి తినేలా ఉంటే సరిపోతుంది. ఇది కూడా తీసేస్తున్నానండి. చూడండి, ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్గా కరివేపాకు అండి. ఇలా పెడితే బాగుంటుంది, ఇలా వేస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కడాయి పక్కన పెట్టేసి మనం మిర్చిని ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇందాక వేపినవన్నీ ఒక బౌల్లోకి వేసేసానండి. సన్నకారపూస, వేరుశనగలు, కరివేపాకు, అలాగే పెసలు కూడా వేసేసానండి. ఇందులోకి మనకి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. కొంచెం కారం వేస్తున్నాను, లైట్గా వేసుకోండి, ఎక్కువ వద్దు. వేసేసుకొని ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాం వీటిని. బాగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోండి. చూడండి, మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఫ్రెండ్స్, నేను చేసిన మూంగ్ దాల్ మిక్చర్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.